మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్. 108 సిబ్బంది సమ్మె ప్రకటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు చర్చలకు రావాలంటూ యూనియన్ నాయకులకు పిలిపించింది కూటమి ప్రభుత్వం. మా కరెస్పాండెంట్ సురేంద్రని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో మొత్తం 108 ఎంప్లాయీస్ ఏదైతే ధర్నాకు పిలిపిస్తున్నారో చెప్పండి. గో ఆన్. అత్యవసర పరిస్థితుల్లో రోగులను క్షతగాత్రులను ఆసుపత్రులు తరలించి వాళ్ళ ప్రాణాలను కాపాడే పని 108 సిబ్బంది చేస్తున్నారు. అయితే 108 సిబ్బంది నిన్నటి నుంచి వాళ్ళ డిమాండ్స్ అంగీకరించాలంటూ ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చిన పరిస్థితి. ఈ నెల 11వ తేదీన వాళ్ళంతా కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. 25వ తేదీ నుంచి ఏ క్షణమైనా మేము సమ్మెలోకి వెళ్తామంటూ ప్రకటించిన పరిస్థితి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులంతా అంటే జిల్లాల్లో ఉండే మెయిన్ నాయకులు రాష్ట్ర నాయకులంతా కూడా ఒక నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఈ రోజంతా కూడా ప్రభుత్వాన్ని మేము సమయం ఇస్తున్నాము, మాతో చర్చలు జరపాలి, ఎందుకంటే ప్రజలకు అత్యంత కీలకంగా 108 ఉంది, చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు, వాళ్ళందరూ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు 108 సిబ్బందిగా మా పైన ఉంది కాబట్టి మాతో చర్చలు జరపాలంటూ నిన్న ప్రభుత్వానికి అయితే వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా సమ్మెకి వెళ్తామంటూ వాళ్ళు ప్రకటించారు. దీంతో 108 సిబ్బంది ఏదైతే డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్కి ప్రభుత్వం అంగీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి 108 సిబ్బంది అందరినీ కూడా చర్చలకు పిలిచింది. 5గురు బృందాన్ని సభ్యులకు చర్చలకు రావాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిచిన పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి వాళ్ళతో చర్చలు అయితే జరగనున్నాయి. ఇప్పటికే అంటే 11వ తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత నిన్నటి వరకు 14 రోజుల వ్యవధిలో ఇప్పటికే 3 సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ఈ 3 సార్లు జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు కోరేది ఏంటంటే అవుట్ సోర్సింగ్ కంపెనీలు అయితే కార్పొరేట్ కంపెనీలకి 108 నిర్వహణ ఇవ్వడం కాదు, పూర్తిగా ప్రభుత్వమే 108 నిర్వహణని చేయాలనేది 108 సిబ్బంది ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది. ఈ డిమాండ్ ఆ నేపథ్యంలోనే చర్చలు కూడా విఫలమవుతున్న పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం కూడా అదే డిమాండ్ పెట్టబోతున్నారు. దాంతోపాటు ఇంకొక 14 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు. దాంట్లో ప్రధానంగా 108ని వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలి. ఒకవేళ ఆ విధంగా కాకపోతే వైద్య ఆరోగ్య శాఖలో ఏవైతే పోస్టులు భర్తీ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటినీ కూడా ఈఎంటీ చేసిన 108 సిబ్బందిని కానీ డ్రైవర్స్ కానీ తీసుకోవాలి. ఆర్టీసీలో కూడా చాలా డ్రైవర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, దాంట్లో 108 సిబ్బంది డ్రైవర్స్ని తీసుకోవాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి. మరొక పక్క అన్ని డిపార్ట్మెంట్లో 8 గంటల పని విధానం అమలవుతుంటే 108లో మాత్రం 12 గంటల పని విధానం అమలవుతుంది. కాబట్టి మాకు 8 గంటల పని దినాన్ని అమలు చేయాలంటూ వారు కోరుతున్నారు. ఉద్యోగ భద్రత ఇవ్వాలంటూ కోరుతున్నారు. రెండోది గ్రాట్యుటీ కానీ పిఎఫ్ కానీ ఇటువంటి అనేక సమస్యలు అయితే 108 సిబ్బందిని వేధిస్తున్న పరిస్థితి. అన్నింటినీ కూడా క్లారిటీ రావాలి, ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. కక్ష సాధింపులకు పూనుకొని ఇటు ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలను ప్రభుత్వం మార్చుతుంది. ఇది మార్చడం వల్ల కూడా మేము దాదాపు 10 కోట్ల రూపాయల గ్రాట్యుటీని మేము కోల్పోతున్నాము. ప్రతి ఒక్క ఉద్యోగి 50,000 నుంచి 70,000 రూపాయలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి సమాధానం చెప్పాలంటూ వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను అర్ధరాత్రి నుంచి కూడా సమ్మెకి వెళ్లాల్సిన వాళ్ళు ప్రభుత్వం చర్చలు పిలవడంతో కొంత వాయిదా వేసుకున్నారు, తాత్కాలిక వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నం కనుక చర్చలు సఫలమైతే ఒక విధంగా ఉంటుంది, చర్చలు కనుక సఫలం కాకపోతే ఈ రోజు నుంచి ఆ చర్చలు ముగిసిన మరుక్షణం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 108 వాహనాలన్నీ కూడా ఆగిపోనున్నాయని తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 786 వాహనాలు వైద్య సేవలను అందిస్తున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగిన ప్రతి చోటకి గంట వ్యవధిలోనే వెళ్ళి గోల్డెన్ అవర్ని ప్రజలకు ఇస్తున్నాయి, వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నాయి. అటువంటి 108 ఈరోజు అంపశయ్య మీద ఉందని చెప్పాలి. 108 సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఆందోళన పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఈ చర్చలు సఫలం కాకపోతే ఖచ్చితంగా మేము అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళ్తామంటే ఇప్పటికే వాళ్ళంతా తెలియజేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని చెప్పాలి. హరి రైట్. అరబిందో ఫార్మా దాంతో ఒక కాంట్రాక్ట్ నెలకొన్న పరిస్థితి గత ప్రభుత్వంలో దాన్ని రద్దు చేయడంతో ప్రస్తుతం 108 సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రాట్యుటీని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి, వాళ్ళ మధ్యాహ్నం ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా అనేది కూడా తేలాల్సిన అంశం కనిపిస్తోంది.